హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కోయట్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, ఇక్కడ ఇప్పుడైతే నేను కోయట్ ఎయిర్పోర్ట్ ముందర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి కోయట్ ఎయిర్వైస్. ఇక్కడ వచ్చేసి 2 పార్కింగ్లు అయితే ఉంటాయి. మనకైతే ఒక ముందర వచ్చేసి ఒక పార్కింగ్ అయితే ఉంటది అనమాట. ఆ పార్కింగ్ లో వచ్చేసి మనం అయితే డబ్బులు పే చేయాలన్నమాట. వేరే పార్కింగ్ అయితే ఒకటి ఉండదు, అది వచ్చేసి ఫ్రీ. మనకైతే చూడండి, అటు దూరంలో ఉంటది. అది ఎవరు చూపించని విధంగా నేనైతే ఈ రోజు మీకు ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా చూసి అయితే మాత్రం ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూసుకోవచ్చు, కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి. డ్రాపింగ్, పికప్ అన్ని ఇక్కడే ఉంటాయన్నమాట. చూడండి, ఎలివేటర్స్ ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపల. అదంతా బయట నుంచి నేనైతే వీడియో పడుతున్నాను మీకోసము. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అంతా కోయట్ ఎయిర్వైస్. ఇదంతా నిజంగా కోయట్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నిజంగా చాలా నీట్ అండ్ క్లారిటీగా అయితే మాత్రం ఉంటది. నీట్నెస్ గా అయితే పెట్టింటారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపల అయితే చూసుకుంటే మనం అయితే సూపర్ గా ఉంటది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి కోయట్ ఎయిర్వైస్. అది చూసుకోవచ్చు. అక్కడ వచ్చేసి నిచ్చెన టైప్ ఒకటి ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి బంగాళీ టాక్సీస్. ఇవన్నీ వచ్చేసి మసరీ వాళ్ళు, బంగాళీ వాళ్ళు వచ్చేసి ఎయిర్పోర్ట్ కే పెట్టేసింటారు వాళ్ళు. ఈ కార్లన్నీ ఎయిర్పోర్ట్ వి. కోయట్ కి ఎంతో మంది ఒక రోజుకి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఒక రోజుకి ఎంతో మంది వెళ్తూ ఉంటారు స్వదేశానికి. నిజంగా అయితే ఈ కోయట్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంటది. చూడండి, ఇదంతా నిచ్చెన అంటే ఇది జిసర్ అంటారు. ఇక్కడ వచ్చేసి నిచ్చెనకి ఈ పక్క నుంచి ఆ పక్కకి రోడ్ దాటుకోవచ్చు మనము. నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వ్యాలెట్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ట్రోలీ టైప్ ఉంటది. మన సామాన్లు పెట్టుకోవడానికి, మన సామాన్లు తీసుకుని వెళ్ళడానికి అయితే మాత్రం ఆ ట్రోలీకి అక్కడ వచ్చేసి 1.5 kg అయితే మనం పే చేయాల్సి వస్తుంది. చూడండి, మొత్తానికైతే నేనైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఉంటది ఫ్రెండ్స్. మనకి బ్యాంక్ కార్డ్ నుంచి మనకి డబ్బులు పే చేసేది, ఇది మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు. లోపలికి అయితే నేనైతే అక్కడ వచ్చేసి రైట్ సైడ్ లో వచ్చేసి వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మన లగేజ్ మనం ముందరకు వచ్చేసి బోటింగ్ కి మనం ముందరకు వెళ్ళాలి అనమాట. ఇక్కడ చూడండి, ఎవరో అమ్మాయి పాపము మోసుకొని వెళ్తూ ఉంటది. పాపము లగేజ్ అయితే ఎక్కువ అయిపోయిందేమో, అందుకోసం అయితే బోటింగ్ అయితే వెళ్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇలా వీడియో తీయడం చాలా తప్పు. ఎందుకంటే కోయిటీ వాళ్ళు చూసినారనుకో, ఒక చంపకి ఇచ్చినారనుకో ఇంక కింద పడాల్సిందే మనము. ఎందుకంటే మీకోసం ఖచ్చితంగా వీడియో చేయాలనుకున్నాను. నేనైతే చేస్తున్నాను మీకోసం వీడియో. మీరు ఖచ్చితంగా అయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికి చూసుకోవచ్చు, ఇదంతా బోటింగ్ అయిపోయిన తర్వాత మనము బయటికి వెళ్లే రూట్ ఇది. మొత్తానికి ది బెస్ట్ ఫ్లైట్ వెయిట్ అంటే మనము లగేజ్ తీసుకొని వెళ్ళడానికి అయితే కోయట్ ఎయిర్వైస్ అయితే మాత్రం చాలా సౌకర్యం మనకైతే ఉంటది. కోయిటీ వాళ్ళ వాస్తా పెట్టి కూడా మనం అయితే లగేజ్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకుని వెళ్లిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇంకా మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏటీఎం లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏటీఎం లో అని చెప్పేసి అనుకోవద్దండి. ఇది వచ్చేసి బోర్డింగ్ చెకప్. మనం అక్కడ బోర్డింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమైనా డౌట్ ఉంటే ఈ మిషన్లలో మనము పెట్టి మనం చెక్ అయినామా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇది రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి వెళ్లే వాళ్ళు గాని వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంది కోయట్ అంతా ఎయిర్పోర్ట్ అంతా విశాలంగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? బట్ అయితే మాత్రం సాఫర్ వెళ్లేటప్పుడు అయితే మాత్రం అందరూ కూడా ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి అయితే అక్కడ చెకింగ్ లో అయితే ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాంకులు కూడా ఉంటాయి మనకి. ఇక్కడ ఏటీఎంలు కానీ మనకి బ్యాంకులు, ఇక్కడ ఎక్స్చేంజ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి సౌకర్యం లభిస్తుంది. సో ఇంకా ఇవి సోఫా సెట్లు వచ్చేసి మనకైతే చాలా సౌకర్యంగా ఉంటది అనమాట. మనం అయితే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. మనం వచ్చేసి ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, వెళ్లే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకోటి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో నిజంగా చాలా కాస్ట్లీ ఉంటది. ఒక కాఫీ తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఆ పక్కన వెళ్ళడానికి ఇది బ్రిడ్జ్ పై నుంచి రోడ్డు దాటుకొని ఆ పక్కన ఉంటది అనమాట. మొత్తానికి నేనైతే ఎయిర్పోర్ట్ లో నుంచి బయట అయితే పడిపోయాను. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాను. చూసుకోవచ్చు, ఇదంతా వచ్చేసి ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఇంకా ఇక్కడ చాలా అమౌంట్ పెట్టి కడుతున్నారు. నిజంగా చాలా సూపర్ గా ఉంటది అని చెప్పేసి నేను అనుకోవడమేది. చాలా సూపర్ గా ఉంటది ఈ ఎయిర్పోర్ట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకోసం అయితే నేనైతే ఫుల్ వీడియో ఒకటి అయితే చేసేసాను. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేనైతే మీకోసమే రిస్క్ తీసి నేనైతే ఈ వీడియో అయితే తీశాను. సో ఇంకెందుకు ఫ్రెండ్స్, ఇంకా లేటు. మొత్తానికైతే నేనైతే నా రూమ్ కి అయితే వచ్చేసాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.